పుణ్యానికి బాగి నిన్ను మళ్ళీ ఇంటికి తీసుకొచ్చిందంటే నాకెందుకో నమ్మబుద్ధి కావట్లేదు. ఇదిగో నా దగ్గర నువ్వేం దాచట్లేదు కదా? నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను నిజమే చెప్తున్నాను మనోహరి. నా కష్టాలు చూసిన బాకీ మేడం కరిగిపోయినట్టుంది. అసలే ఆవిడ మనసు వెన్న కదా. చింతకాయ పచ్చడేం కాదు, నా ముందు దాన్ని పొగడుకు. జలసి మిసమా, మీరంటే అసూయ. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బాగీ మేడం చాలా మంచిది. ఆ మంచితనంతోనే నన్ను ఈ ఇంటికి తీసుకొచ్చింది. ఏంటి దాని మంచి? నిన్నటి దాకా నాకు భజన చేసి ఇప్పుడు ఆ బాగికి చేస్తున్నావా? అది నిన్ను తీసుకురాకపోయినా ఈ రోజో రేపో నేనే తీసుకొద్దాం అనుకున్నాను. బాగీ మేడం తీసుకొచ్చినా మీరు తీసుకొచ్చినా నాకు ఇంత గూడు దొరికింది, అదే చాలు మనోహరి. బయటికి వెళ్ళిన ఒక్క రాత్రికే నరకం అంటే ఏంటో చూశాను. నాకు 3 పూట్ల భోజనం పెట్టి పడుకోటానికి ఇంత చోటిస్తే చాలు. ఈ వయసులో ఈ జీవితానికి ఇంకేం కావాలి? అంటే ఎవరు షెల్టర్ ఇచ్చి ఫుడ్ పెట్టినా వాళ్ళు చెప్పిన మాట వింటావా? అంతకు మించి నాకు వేరే దారి లేదు మనోహరి. ఒకరోజు కడుపు కాలిందని నీ మనసు మార్చుకోకు. నువ్వు నా మనిషివి, నేను చెప్పింది వినాలి, నేను చెప్పిందే చెయ్యాలి. కానిస్టేబుల్ ఫోన్ చేస్తున్నాడేంటి? హలో హలో మేడం, మా స్టేషన్లో ఏం జరిగినా మీతో చెప్పమని నాకు డబ్బులు ఇచ్చారు కదా మేడం. ఇప్పుడు ఏం జరిగింది? ఇందాక అమరేంద్ర సార్ మా స్టేషన్కి వచ్చారు మేడం. ఎందుకు? రణ్వీర్ సార్ కలవాలని చెప్తే మా ఎస్ఐ గారు పిలిపించారు. ఏంటి, రణ్వీరే అమర్ని కలవాలన్నాడా? అవును మేడం, అమరేంద్ర గారు రణ్వీర్ సారు ఇంట్రాగేషన్ రూమ్ లో చాలాసేపు మాట్లాడుకున్నారు మేడం. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు? ఆ విషయం తెలియదు మేడం. అమరేంద్ర గారు రణ్వీర్ వైఫ్ ఎవరో తెలుసుకోవాలి అనుకుంటున్నారని మా ఎస్ఐ సార్ చెప్తుంటే విన్నాను. నాకు తెలిసి అమరేంద్ర గారితో రణ్వీర్ తన వైఫ్ ఎవరో చెప్పేస్తుంటారు మేడం. ఈ విషయం మీతో చెప్దామని ఫోన్ చేశాను మేడం. ఉంటాను మేడం. ఏమైంది మనోహరి? ఈ కానిస్టేబుల్ ఎవరు? ఆకాష్ని కిడ్నాప్ చేసిన కేసులో అమరేంద్ర రణ్వీర్ని అరెస్ట్ చేయించి పోలీసులకు పట్టించాడు. ఆ స్టేషన్ కానిస్టేబుల్ ఫోన్ చేశాడు. ఇందాక ఆ రణ్వీర్ అమర్ని పిలిచి మాట్లాడాడట. అంటే ఆ రణవీర్ సార్తో మనోహర్ గురించి చెప్పేసి ఉంటాడంటావా మిసమ్మా? వాడు నా గురించి చెప్పడా, కానీ నన్ను భయపెట్టడానికే ఇలా చేసుంటాడు. నిన్ను భయపెడితే రణవీర్కి ఏమొస్తుంది? తన కూతురు తనకి దక్కుతుంది కదా రాతోడ్. కానీ మిస్సమ్మా, తన కూతురెవరో మనోహర్ కూడా తెలియదు కదా. ఇప్పటి వరకు తెలీదు, ఇప్పుడు తెలుసుకుంటాను. కాశ్మీర్ అనాథాశ్రమంలో నీ కూతురు లేదని తెలిసిపోయింది కదా. రణ్వీర్ కూతురు కాశ్మీర్ లో లేదు. రణవీర్ కూతురేంటి నీ కూతురను? ఎప్పుడైతే నేను వదిలేసుకున్నానో అప్పుడే అది నా కూతురు కాదు. అంతేలే, కావాలనుకుంటే కూతురు కానీ వద్దనుకుంటే ఎందుకు? ఇంతకీ ఆ పిల్ల ఎక్కడుందనుకుంటున్నావు? ఎక్కడో కాదు, ఈ ఇంట్లోనే ఉంది. ఈ ఇంట్లో ఎవరు? అంజునా? అవును. దాని మీద నాకు డౌట్ గా ఉంది. కరెక్టే, ఆ పిల్లకన్నీ నీ పోలికలే, నీ బుద్ధులే. రణ్వీర్ ఇప్పుడు అమర్తో నా గురించి చెప్పకపోయినా తన కూతురు కోసం ఏదో ఒక రోజు నన్ను బలి చేస్తాడు. ఆ ప్రమాదం రాకముందే
నేనే వాడి కూతుర్ని అప్పగించాననుకో, నాకే సమస్య ఉండదు. కానీ అంజు పాపే నీ కూతురని ఖచ్చితంగా తెలియదు కదా. తెలుసుకుంటాను. ఇక నుంచి అదే పనిలో ఉంటాను. ఇదేంటి మిస్సమ్మా, అటు తిరిగి ఇటు తిరిగి అపాయం అంజు మెడకు చుట్టుకుంది? అంజుని ఎలాగైనా కాపాడుకోవాలి రాథోడ్. నా కూతుర్ని నేను ఎలాగైనా కనిపెట్టాలి. మిస్సమ్మా, మిస్సమ్మా! ఏమైంది రాథోడ్? రండి మేడం. ఈవిడొస్తుందేంటి? ఈ విషయం వెంటనే మనోహర్తో చెప్పాలి.